ఇవాళ నేను ఒక గ్లోబల్ సెన్సేషన్ టాపిక్ మీతో షేర్ చేస్తున్నాను. అదేంటంటారా? మిస్ వరల్డ్ 2025. ఈసారి బ్యూటీ ప్యాజెంట్స్ కాంపిటీషన్ మన హైదరాబాద్లో జరుగుతుంది. ఇది మన తెలంగాణ వాళ్ళకి ఒక నెల పండగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటారా? మే 7th నుంచి 31st మే దాకా ఈ కాంపిటీషన్ జరుగుతుంది. సూపర్ కదా! ఇలా మన ఇండియాలో జరుపుకోవడం మొదటిసారి అయితే కాదు. ఇంతకు ముందు 1996లో బెంగళూరులో జరిగింది. తర్వాత 2023లో ముంబైలో జరిగింది. ఇప్పుడు మన తెలంగాణలో జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది కదా! మామూలుగా మిస్ వరల్డ్ పాజెంట్లో పాల్గొనాలి అంటే అందం ఒకటే చూడరు. వాళ్ళు మన ఇంటెలిజెంట్, టాలెంట్ అండ్ హార్ట్ని కూడా జడ్జ్ చేస్తారు. అలాంటి కాంపిటీషన్ 2023లో జరిగినప్పుడు మెరిసే కిరీటాన్ని గెలుచుకుంది చెక్ రిపబ్లిక్ అమ్మాయి. ఈ అమ్మాయి గురించి చెప్పాలి అంటే తన పేరు క్రిస్టినా. తనకి 25 ఇయర్స్ ఉంటాయి. చార్ల్స్ యూనివర్సిటీలో లా అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకుంది. తనకి లాంగ్వేజెస్ కూడా చాలా ఇంట్రెస్ట్. ఇంగ్లీష్, పాలిష్, స్లోవాక్, జర్మన్ కూడా మాట్లాడగలదు. ఇంకా చెప్పాలి అంటే చదువుకి దూరంగా ఉన్న పిల్లలకు ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. పెద్దవాళ్ళకి మంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తుంది. తనకి మోడలింగ్ అంటే కూడా ఇష్టం. 2022లో మిస్ చెక్ రిపబ్లిక్ టైటిల్ గెలుచుకుంది. తర్వాత మిస్ వరల్డ్ పాజెంట్స్ 2023లో పాల్గొంది. మొత్తం 112 మందితో పోటీపడి తను బెస్ట్ డిజైనర్ డ్రెస్ అవార్డు గెలుచుకుంది. దాంతో టాప్ 20లో సెలెక్ట్ అయింది. ఈ క్వీన్కి స్టేజ్ మీద గ్రేస్ ఉందండి అండ్ ఆఫ్ స్టేజ్లో హార్ట్ ఉందని అందరికీ తెలిసాక మిస్ వరల్డ్ 2023 టైటిల్ గెలుచుకుంది. రీసెంట్గా తాను మంచి శారీలో కనిపిస్తూ యాదగిరిగుట్ట టెంపుల్కి విజిట్ చేశారు. మన ఇండియన్ ట్రెడిషన్స్కి, కల్చర్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నారు కూడా. మరి ఈసారి ఎప్పటిలాగే ట్రెడిషన్ ప్రకారం మే 31st రోజున కొత్త రాణికి తన మెరిసే కిరీటం సత్కరిస్తారు. ఇప్పటి వరకు మన ఇండియాకి మిస్ వరల్డ్ టైటిల్ ఎన్నిసార్లు వచ్చిందో తెలుసా? 6 సార్లు. మరి మన ఇండియాకి పేరు తెచ్చిన 6 మందిని ఒక్కసారి చూద్దామా? 1966లో మిస్ వరల్డ్ కిరీటం ధరించారు రీతా ఫారియా. 60 మందితో పోటీపడి కొత్త చరిత్రని సృష్టించింది ఈ అందాల సుందరి. మన ఇండియాకి మాత్రమే కాదు, మొత్తం ఏషియాలోనే మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న మొట్టమొదటి అమ్మాయి రీతా ఫారియా. 1994లో 87 మందితో పోటీపడి మిస్ వరల్డ్ అనిపించుకుంది మరెవరో కాదు, ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ ఐశ్వర్య గారు. 1997లో అయితే మిస్ వరల్డ్ పాజెంట్లో 3 పోటీలలో విజయం సాధించి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు దియానా హైదన్. 1999లో 93 మందితో పోటీపడి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో అందరినీ ఇంప్రెస్ చేసి మిస్ వరల్డ్ ఇండియా అనిపించుకుంది యుక్తా మూఖీ. 2000లో మిస్ వరల్డ్గా పేరు తెచ్చుకుంది ఎవరో తెలుసా? అత్యంత విజయవంతమైన గ్లోబల్ సెలబ్రిటీ ప్రియాంక చోప్రా. 17 ఇయర్స్ తర్వాత 2017లో 118 మందితో పోటీపడి తన అందం ఇంకా తెలివితేటలతో మన ఇండియాకి కిరీటం తీసుకొచ్చింది మానుషి చిల్లర్. ఇలా మన ఇండియాకి 6 సార్లు మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. మరి ఈసారి కూడా మన ఇండియాకి కిరీటం దక్కుతుందా? వేరే దేశాల నుంచి వచ్చే ఆ 139 మందితో మిస్ వరల్డ్ కిరీటానికి పోటీ పడుతుంది ఎవరు? ఇప్పుడు మన తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ పాజెంట్లో వేరే దేశాల నుంచి వచ్చిన 139 మందితో పోటీ పడుతుంది ఎవరో కాదు, మన నందిని గుప్తా గారు. తిన గురించి చెప్పాలి అంటే తాను రాజస్థాన్ కోటకు చెందిన అమ్మాయి. తినకి 21 ఏళ్ళు ఉంటాయి. తిను చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ అండ్ కాన్ఫిడెంట్ కూడా. బిజినెస్ మేనేజ్మెంట్ మీద డిగ్రీ పూర్తి చేసింది. అలాగే ఇంకో పక్క 2023లో ఒక బ్యూటీ ప్యాజెంట్ కాంపిటీషన్లో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు మిస్ వరల్డ్ 2025కి సిద్ధంగా ఉంది. దానికోసం బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసింది. అదే ప్రాజెక్ట్ ఏక్తా. ఇది వికలాంగ వ్యక్తులకు సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది. రీసెంట్గా తాను ఒక క్రికెట్ అసోసియేషన్లో పాల్గొనడానికి మహారాష్ట్ర నుంచి వచ్చిన బ్లైండ్ పీపుల్ వాళ్ళకి ఏఐ గ్లాసెస్ అందించి ఎలా వాడుకోవాలో నేర్పించారు. ఈ ఏఐ గ్లాసెస్ అనేది కంటి చూపు లేని వాళ్ళు చదువుకోవటానికి బాగా ఉపయోగపడుతుందంట. ఈ విధంగా తాను వికలాంగ వ్యక్తులకు సహాయం చేస్తుంది. అలాంటి అమ్మాయి ఈసారి మిస్ వరల్డ్ పాజెంట్లో పాల్గొంటుంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.